ఆదివారం దక్షిణ కొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో వెనుకవైపు సీట్లలో కూర్చున్న ప్రయాణికులు ఇద్దరు ప్రాణాలతో బయటపడినట్లు వార్తలు వచ్చాయి. దీంతో విమానంలో ముందు వైపు లేదంటే వెనుకవైపు అసలు ఏ నంబర్ సీటులో కూర్చుంటే ప్రమాదం జరిగినా బయటపడవచ్చు అనే అంశంపై ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. తరచూ ప్రయాణాలు చేసే అంతర్జాతీయ ప్రయాణికులు ఈ చర్చలను తీక్షణంగా గమనిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. నిజంగానే వెనుకవైపు సీట్లు భద్రమా అనే ప్రశ్న ఇప్పుడు ప్యాసింజర్లను తొలిచేస్తోంది. ఎక్కడ కూర్చుంటే క్షేమంగా ఉంటాము అనే ప్రశ్న కంటే అసలు విమానంలో ప్రయాణమే అత్యంత భద్రమని మరో వాదన మొదలైంది. నిర్లక్ష్య డ్రైవింగ్, గతుకుల రోడ్డు, ఎత్తు వంపులు ఉన్న చోట్ల సాంకేతిక ప్రమాణాలు పాటించకుండా నిర్మించిన రోడ్లు, సరైన సూచికల వ్యవస్థ లేకపోవటం వంటి ఎన్నో కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రయాణంతో పోలిస్తే విమాన ప్రయాణం ఎంతో క్షేమదాయకమని వారు చెబుతున్నారు. విమానంలో ఎక్కడ కూర్చున్నా భద్రమేనని, ఎప్పటికప్పుడు మొత్తం విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి సుశిక్షితులైన పైలట్ల పర్యవేక్షణలో విమానం ప్రయాణిస్తుందని, అత్యంత అరుదుగా మాత్రమే అసాధారణ వాతావరణ పరిస్థితుల్లోనే విమానం ప్రమాదం బారిన పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం అమెరికా రోడ్లపై ప్రతి 10 కోట్ల వాహన ప్రయాణాల్లో కేవలం 1.18 మరణాలు సంభవిస్తున్నాయి. అదే 10 కోట్ల మైళ్ళ రైలు ప్రయాణంలో 0.04 మరణాలు సంభవిస్తున్నాయి. ఇక 10 కోట్ల మైళ్ళ విమాన ప్రయాణాల్లో అత్యంత స్వల్పంగా కేవలం 0.003 మాత్రమే మరణాలు సంభవిస్తున్నాయి. అంతర్జాతీయ పౌర విమానయాన రంగ గణాంకాల ప్రకారం 2023లో ప్రతి 100 కోట్ల మంది ప్రయాణికులకు కేవలం 17 మంది మాత్రమే విమాన ప్రమాదాల్లో చనిపోయారు. 2022 ఏడాదిలో ఈ సంఖ్య 50గా ఉంది. అత్యాధునిక విమానాల్లో ఆధునిక భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నా అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగానే అత్యల్ప స్థాయిలో ప్రమాదాలు జరుగుతున్నాయి. విమానం ద్రవరూప ఇంధనం, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్తో నడుస్తుంది. చిన్న జెట్ విమానాలను మినహాయిస్తే అంతర్జాతీయ సర్వీసులకు వాడే భారీ పౌర విమానాల్లో రెక్కల కింద ఈ ఇంధనాన్ని నిల్వ చేస్తారు. ఏదైనా ప్రమాదం జరిగి నిప్పురవ్వలు రాజుకుంటే రెక్కల కింద ఇంధనం భగ్గున మండి రెక్కల సమీప సీట్లలోని ప్రయాణికులు బుగ్గిపాలు కావడం ఖాయం. ఈ కోణంలో చూస్తే రెక్కల సమీపంలోని సీట్లు ప్రమాద సందర్భాల్లో అంత క్షేమదాయకం కాదని గత ప్రమాద రికార్డులు తేటతెల్లం చేస్తున్నాయి. ఈ విషయమై అమెరికాలో పాపులర్ మెకానిక్స్ అనే మ్యాగజైన్ 1971 నుంచి 2005 వరకు జరిగిన విమాన ప్రమాదాలను విశ్లేషిస్తూ ఒక నివేదిక సిద్ధం చేసింది. దీని ప్రకారం తోక భాగంలో కూర్చుంటే ప్రమాదాల్లో బతికే అవకాశాలు మిగతా సీట్లతో పోలిస్తే 40% అధికంగా ఉంటాయి. ప్రమాదంలో ఇంధనం అంటుకొని మంటలు చుట్టుముట్టకపోయినా ముందు సీట్లు ఒక రకంగా ప్రమాదకరమని నివేదించారు. ఎదురుగా ఏదైనా కొండను ఢీకొట్టినా, నేలపై కుప్పకూలినా, వేరే విమానాన్ని ఢీకొట్టినా, రన్వే చివరన గోడ లాంటి నిర్మాణాన్ని ఢీకొట్టినా, రన్వే దాటి లోయ లేదంటే సముద్రం, సరస్సు వంటి జలాశయంలోకి దూకి వెళ్లిన ప్రమాద ప్రభావం ముందు సీట్లపైనే అధికంగా ఉంటుంది. మధ్య సీట్లలో కూర్చుంటే రెక్కలకు సమీపంలో ఉండడం వల్ల ఇంధనంలో మంటలొస్తే ప్రమాదమే. కానీ మంటలు చెలరేగని పక్షంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గం వీళ్ళకే దగ్గరగా ఉంటుంది. తప్పించుకునే అవకాశాలు కూడా వీళ్ళకే ఎక్కువ. ఏదేమైనా విమానం ప్రమాదంలో పడిన తీరు, వేగం, దిశను బట్టి విమానంలోని ముందు, వెనుక, పక్క భాగాలు దెబ్బతింటాయి. భారత్లో గంటకొకటి చొప్పున జరిగే రోడ్డు ప్రమాదాలు ఇటీవల సర్వసాధారణమైన పట్టాలు తప్పడం వంటి రైలు ప్రమాదాలతో పోలిస్తే అత్యంత అరుదుగా జరిగే విమాన ప్రమాదాలను భూతద్దంలో చూడాల్సిన పని లేదని భరోసా ఇచ్చేవాళ్లు ఈ సీటు క్షేమం చర్చలో పాల్గొన్నారు. అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డు నివేదికను విశ్లేషిస్తూ బ్రిటన్ పాత్రికేయుడు మ్యాక్స్ ఫాస్టర్ తాజాగా ఒక విషయాన్ని బయటపెట్టారు. విమానం నేలపై కూలినా, నీటిలో పడినా, గాల్లోని పేలిపోయినా ముందు సీట్లలో కూర్చునే ప్రయాణికులు 49% వరకు బతికే అవకాశాలు ఉన్నాయి. రెండు రెక్కల మధ్య భాగంలోని సీట్లలో కూర్చుంటే 59% వరకు బతికే అవకాశాలు ఉన్నాయి. ఇక వెనుక వైపు అంటే తోక సమీప సీట్లలో కూర్చుంటే 69% బతికే అవకాశాలు ఉన్నాయి అని అన్నారు. అయితే ఇక్కడ మరో ఘటనను తప్పక గుర్తు చేసుకోవాలని ఆయన చెబుతున్నారు. 1989లో అమెరికాలో యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానం ప్రమాదానికి గురైనప్పుడు 269 మంది ప్రయాణికులు 184 మంది బతికారు. వీరిలో చాలా మంది ముందు సీట్లలో కూర్చున్నారు అని ఆయన గుర్తు చేశారు.
ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ నివేదిక సైతం వెనుక సీట్లు క్షేమమని తెలిపింది. మిగతా సీట్లతో పోలిస్తే వెనుక వైపు సీట్లలో మధ్య వాటిల్లో కూర్చుంటే మరింత క్షేమమని పేర్కొంది. ఇక్కడ కూర్చుంటే మరణించే అవకాశం కేవలం 28% అని, అదే విమానం మధ్యలో కూర్చుంటే ముప్పు శాతం 44గా ఉంటుందని వెల్లడించింది.